హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థులపైన కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే పలువురు పేర్లు బయటికి వచ్చినా కూడా ఎవరిని మరి ఎంపిక చేయాలన్న సందిగ్ధంలో ఇటు ఏఐసీసీ కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా చర్చించైతే కొనసాగుతుంది. ఒకానొక స్థాయిలో క్రీడాకారిణి సానియా మిర్జా పేరును కూడా బహిర్గతం చేసి నెక్స్ట్ ఎన్నికల్లో బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరొక వైపు ఇప్పటికే ఫిరోజ్ ఖాన్ ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేసేందుకు తనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇదివరకే పూర్తి స్థాయిలో చేసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికి వరకు అంటే బీజేపీ ఒకవైపు మాధవీలతను బరిలోకి దింపడం, మరి ఎంఐఎం ఒక గుండెకాయలా చెప్పుకోవచ్చు హైదరాబాదు పార్లమెంటు స్థానం అన్నది. ఇప్పటికే గత ఓవైసీ కుటుంబ సభ్యులు మరి ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పటికైనా హైదరాబాదు పార్లమెంటు స్థానంలో ఎంఐఎం కోటను పడగొట్టాలని ఒక ఆలోచనలో ఇటు బీజేపీ, కాంగ్రెస్లు కసరత్తులు చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఎటువంటి కార్యక్రమాలు ఎవరు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుండి అభ్యర్థి ఎవరు ఉండనున్నారు, ఎవరైతే గట్టి పోటీనివ్వనున్నారు, ఎవరైతే గెలిచేందుకు మరి వాళ్ళకి అవకాశం ఉందన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా చర్చిస్తుంది. దీనికి సంబంధించి స్థానియ మిర్జాతో పాటు ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్ పేర్లను కూడా బహిర్గతం చేశారు. తెర మీదకి రావడం జరిగింది. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయాల్సిన సమయం ఎప్పుడా అని అందరూ ఇటు ప్రజలు కావచ్చు, లేదంటే మిగతా ప్రతిపక్ష నాయక పార్టీలు కూడా వారందరూ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎవరిని అభ్యర్థిని ప్రకటించేందుకు అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ఆలోచన వారు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. మరొక వైపు గతంలో ఓల్డ్ సిటీ అంటే బీజేపీకి పెట్టిన పేరు అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఓవైసీ ఫ్యామిలీ తెర మీదకి రావడం, ఇటు రాజకీయాలకు రావడం, ఆ తర్వాత ఓవైసీ తన ఓల్డ్ సిటీని హస్తగతం చేసుకున్న తర్వాత అటు ఎంపీగా కొనసాగుతున్నారు. తన తండ్రి పర్వాన్ని అందిపుచ్చుకొని రాజకీయంలోకి వచ్చిన ఓవైసీ వారు వాళ్ళ కుటుంబ కుమారులు సైతం ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు ఎంపీగా రాజకీయాల్లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాదు కోటని కొట్టాలంటే ఖచ్చితంగా మైనారిటీ ఓట్లే కీలకం కానున్నాయి. గతంలో ఏదైతే ఫిరోజ్ ఖాన్ ఎంపీగా పోటీ చేసినా కూడా తనకు చేదు అనుభవం ఎదురైంది. మా తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిని చవిచూసడం జరిగింది. ఈ నేపథ్యంలో తిరిగి ఫిరోజ్ ఖాన్ ఎంపీగా పోటీ చేస్తే గెలవగలడా, లేదంటే గెలుస్తాడా లేదా అన్నది కూడా పార్టీలో చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుండి సానియా మిర్జాను బరిలోకి దింపితే ఏ విధంగా ఉంటుంది, మైనారిటీ ఓట్లు ఒకవేళ వాళ్ళకి కలిసి వస్తాయని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. అంతేకాకుండా అజరుద్దీన్ సైతం ఈ క్యాంపెయిన్కి వచ్చేందుకు అవకాశం ఉంది. గతంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం, అతను కూడా ఆయన పేరును కూడా తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో సానియా మిర్జా, ఫిరోజ్ ఖాన్, తర్వాత అజరుద్దీన్ ఓవైసీ వీరందరూ కూడా మైనారిటీకి సంబంధించిన వారు కావడం ప్రత్యేకం. అంతేకాకుండా 65% ఓట్లు ఓల్డ్ సిటీలో అంటే హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఓన్లీ మైనారిటీలే ఉన్నారు కాబట్టి ఆ మైనారిటీ ఓట్లే గెలుపును నిర్ధారించేందుకు అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కూడా దేశవ్యాప్తంగా ఇటు మోడీ ప్రభావం కనిపిస్తుంది, మోడీ పేరుతో మరి వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. మరొక వైపు మహిళా నాయకురాలిగా మరి మాధవీలత బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే బద్దం బాలరెడ్డి వంటి నాయకులు, వారి కుటుంబ సభ్యులు, వారు చేసిన పరిపాలన కావచ్చు, వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఓల్డ్ సిటీకి అవసరము, హైదరాబాద్ మహానగరాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చేసేందుకు కావాల్సిన నిధులు, కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా కేంద్రం నుండి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ పార్టీ నుండి మాధవీలతని గెలిపించాలని ఆమెకి ప్రచార హోరు చేస్తుంది. అందులో భాగంగానే ప్రజల వద్దకు వెళ్ళింది. ప్రజల నుండి వారికి కావాల్సిన సహాయ సహకారాలను కూడా కోరుతుంది. ఇప్పటికే బీజేపీ ఇటు బీఆర్ఎస్కు సంబంధించి కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలోకి దింపారు. అతను కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన పనులన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. తనకు కూడా కలిసి వచ్చే అవకాశం అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసింది ఏమీ లేదు, లేదంటే కరువుకు సంబంధించి కావచ్చు, లేదంటే నీటిని ఎత్తడి కావచ్చు, కరెంటు బిల్లుకి సంబంధించి కావచ్చు, ఇలా డిఫరెంట్ అంశాలను తెర మీదకు తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్ళి ఓటర్లో ఒక చైతన్యాన్ని నింపాలి. ఆ చైతన్యం నింపిన తర్వాత వారి ఓట్లను సొమ్ము చేసుకోవాలని చెప్పేసి అన్ని పార్టీల నాయకులు మరి ప్రచారం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటి వరకు కూడా పార్టీ అభ్యర్థి ఎవరు అన్నది
ప్రకటించకపోవడం కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్గా చూసుకోవచ్చు. అయితే ఎవరు సానియా మిర్జా వచ్చినా లేదంటే ఫిరోజ్ ఖాన్ వచ్చినా ఇటు అజరుద్దీన్ ఓవైసీ వచ్చిన ఎవరొచ్చినా కూడా ఖచ్చితంగా మైనారిటీ ఓట్లు ప్రభావితం చేయగలిగితే లేదంటే సొమ్ము చేసుకోగలిగితే హైదరాబాద్ పార్లమెంటులో గెలుపు వారిదే అని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఇది ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా మంతనాలు చేస్తుంది కాబట్టి ఇంత త్వరగా అభ్యర్థిని ప్రకటించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుంటే ప్రజల మధ్యన ఉంటే గెలుపు ఖాయంగా మరి చెప్పక తప్పదని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ నేతలు కానీ ప్రజలకు వచ్చి ప్రజా సమస్యలపైన ఎక్కువగా చర్చ చేసిన తర్వాత వారి సమస్యలను పరిష్కారం చేస్తే ఖచ్చితంగా వారిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో మహేందర్, పురా లోకల్, హైదరాబాద్.